వచ్చి తీరుతాము. ఇది నా స్వీయ అనుభవం, 1 కాదు 2 కాదు. ఈరోజు జరుగుతున్నది 170వ పారాయణ, 176 170వ పారాయణ జరుగుతుంది. కరోనా సెకండ్ వేవ్లో అప్పుడు ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే నిన్న చూసిన వ్యక్తులు ఈరోజు కనపడలేదు. చాలామంది కోల్పోయిన మిత్రులను, శ్రేయోభిలాషుల్ని, సహోద్యోగుల్ని చాలామంది కరోనాతో కోల్పోయాను. అప్పుడు నేను హనుమంతుడికి ఒక కంకణం పట్టుకున్నాను. స్వామి, ఈ సుందరకాండ కనుక మీరు కనుక ఈ కరోనా అనే రాక్షసుని కనుక మీరు అంతమొందిస్తే మీ పాదాల చెంత 108 సుందరకాండ పారాయణ పుష్పాలు పెడతానని చెప్పేసి ఆ రోజు నేను కంకణం కట్టుకున్నాను. స్వామి నా మాట విన్నారేమో తెలియదు, కానీ ఆ కరోనా అనే రక్కసిని అంతమందించారు కాబట్టి మనం అందరం ఇంత చక్కగా ఇక్కడ కూర్చొని మనం అందరం శ్రవణం చేయగలుగుతున్నాం, వినగలుగుతున్నాం. కాబట్టి సుందరకాండకి అంత పవర్ ఉంది. కాబట్టి ఆ సుందరకాండ 108 అయిన తర్వాత స్వామి స్వప్న దర్శనం వచ్చి దీన్ని ఆపవకరా, ఈ సుందరకాండ ఈ యొక్క ఫలితాన్ని అందరికీ వ్యాప్తి చేయని చెప్పేసి స్వామి స్వప్న దర్శనంలో చెప్పారు. కాబట్టి ఇట్లానే ప్రతి ఆదివారం నేను ఎంప్లాయ్ కాబట్టి ప్రతి సండే నాకు షెడ్యూల్స్ ఉంటూనే ఉంటాయి. కంటిన్యూగా ఆ షెడ్యూల్ ప్రకారం నేను వస్తుంటాను, సుందరకాండ చేసుకొని వెళ్ళిపోతాను. కాబట్టి ఈరోజు 175వ పారాయణ జరుగుతుంది. చక్కగా ఈ యొక్క సుందరకాండ అంత పవర్ఫుల్ కాబట్టి చక్కగా మీరందరూ సాధ్యమైనంత వరకు స్వామికి యొక్క మీ యొక్క కాన్సన్ట్రేషన్ మొత్తం ఆయన మీద పెడితే స్వామి యొక్క ప్రత్యక్ష సాక్షాత్కార అనుభూతి పొందుతారు. కాబట్టి అందరూ ఈ పారాయణ చక్కగా విని ఆయన అనుభూతి పొంది ఆశీస్సులు పొందండి. సుందరకాండ తతహ అనే శబ్దంతో ప్రారంభమైంది, చిట్ట చివరి కూడా తతహ అనే శబ్దంతోనే ముగించబడుతుంది. ఎందుకంటే ఇది మంగళాచరణం కాబట్టి. తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ, తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ, ఏష పదమన్వేష్టం చరణం చరితాపథిం, చరణం చరితాపథిం. తతో రావణనీతాయా సీతాయా, రావణుని చేత అపహరించబడినటువంటి సీతమ్మ యొక్క పదం అంటే స్థానం, ఆవిడ ఎక్కడ ఉన్నది? ఏష సంకల్పించారు స్వామి. ఎలా సంకల్పించారు? చారణం చరితాపతి, చారణ పూర్వాచార్య స్తోత్రే బ్రహ్మనిష్ఠులు వాల్మీకి ఏ మార్గంలో వెళ్ళారు, సుఖబ్రహ్మ మహర్షి ఏ మార్గంలో ప్రయాణం చేశారో ఆ మార్గాన్ని స్వామి ఎన్నుకున్నారు. ఇదంతా వాల్మీకి యొక్క కమల వైభవం, మరొకరు చేసి చూపించలేనిది, మరొకరు కనీసం అనుకరించలేనిది. కాబట్టి ఆయన ఆదికవి అయ్యారు. కాబట్టి ఇంత బ్రహ్మాండమైన సుందరకాండని మనం ప్రారంభం చేద్దాం. మనం ఏ కార్యక్రమం ప్రారంభం చేసినా విఘ్నేశ్వర స్థుతితోనే ప్రారంభం చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ చేసేసాం ఈ కార్యక్రమానికి. అలాగే హనుమంతుడు కూడా ఈ సముద్ర ఉల్లంఘన 100 యోజనాల సాగరం, ఒక యోజనం అంటే 12.7 కిలోమీటర్లు ఒక యోజనం. అంత పెద్ద సముద్రాన్ని దాటడానికి అందరికీ నమస్కారం చేస్తున్నారు. ఎందుకు నమస్కారం చేస్తున్నారు, ఎవరెవరికి నమస్కారం చేస్తున్నారో మనం ఒకసారి చూద్దాం. సూర్యాయ, సూర్యుడికి నమస్కారం చేశారు స్వామి. ఎందుకంటే బుద్ధి ప్రదాత సూర్యుడు. ఎటు వెళ్తే మైండ్, ఎటు వెళ్తే సముద్రం నావిగేషన్ ఎట్లా ఉండాలంటే మైండ్ పనిచేయాలి. కాబట్టి సూర్యుడికి నమస్కారం చేశారు. మహేంద్రాయ, ఇంద్రుడికి నమస్కారం చేశాడు. ఎందుకంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కళ్ళు పనిచేయాలి, కాళ్ళు పనిచేయాలి, చేతులు పనిచేయాలి. కాబట్టి ఇంద్రియాలకు అధిపతి ఇంద్రుడు కాబట్టి ఆయనకి నమస్కారం చేశాడు. పవనాయ, తండ్రి గారికి నమస్కారం చేశాడు. స్వయంభువే, బ్రహ్మకి. భూతేభ్య ఛాంజలి కృత్వా చకారగమనే మతి, భూమి మీద ఉన్న సమస్త జీవుల రసులకు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరికీ నమస్కారం చేశాడు స్వామి. అందరికీ నమస్కారం చేసేసి అక్కడి నుంచి అందరి జయజయధ్వానాల మధ్య అందరూ హనుమంతుడికి జయ హనుమంతు. ఎందుకంటే అక్కడ మహేంద్రగిరి కూడా సామాన్యమైన పర్వతం కాదు, అంత అందమైన పర్వతం. అందమైన వృక్షాలు, ఫలాలు, పుష్పాలు ఎన్నో ఉన్నాయి.
ఏ మనం ఎక్కడికన్నా పైకి ఎగరాలంటే కింద తొక్కితే కానీ మన పైకి ఎగరలేదు. ఒక్కసారి మహేంద్రగిరిని ఇట్లా అన్నారు అంతే స్వామి. లోపల ఉన్న పుష్పాలన్నీ ఒక్క దెబ్బకి రాలిపోయినట్టు, ఆ చెట్లన్నీ కూడా రాలిపోయి పూలతో నిండిపోయిన మహేంద్రగిరి అంతా. పైన ఉన్న లోపల ఉన్న మృగాలు అయితే భయకంపితులు పారిపోయినాయి. లోపల తపస్సు చేసుకున్న ఋషులందరూ పైకి వెళ్ళి తపస్సు చేసుకున్న మనకేదో ఆపద వాటిల్లిందని చెప్పేసి అంత బ్రహ్మాండంగా ఈ జయధ్వానాల మధ్య స్వామి బయలుదేరారు. కాబట్టి మనం సుందరకాండ ప్రారంభం చేద్దాం. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ ప్రకృతమైన రత్నగీతం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమः ఉదతిక్రమణస్యైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవశదర్పः ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుఘర్షణుడు మామవదాది వీరులందరూ ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలిసి కొన తన తండ్రి అయిన వాయు
సూర్య చంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమ రోమమున పులకితుడయ్యే కాయము పెంచే కుప్పించి ఎగసే దక్షిణ దిశగా లంక చేరగా పవన తనయుని పదకట్టనకే పర్వతరాజము గడగడవనకే ఫల పుష్పాదులు జల జలరాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే పగిలిన శిలల ధాతులగసే రత్నకాంతులు నలు దిశల మెరసే గుహలను దాగిన భూతములదిరి దీనారామున పరుగుడ బెదిరి శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీకడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని సగర ప్రవాహితుడు సాగరుడంతో ముదమున పలికే మైనాకునితో మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమునగాంచే ఇది ఒక విఘ్నము కాబోలునని వారధి బడద్రోసే ఉరము చేగిరిని పర్వత శ్రేష్ఠుడా కోటున కృంగే పవన తనయుని బలముగొని పొంగే తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే తన శిఖరముపై నరుని రూపమై శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. వానరోత్తమా ఒకసారి నిన్నుమా నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా కందమూలములు ఫలములు తినుమా నా పూజలు గని మన్ననలందుమా శతయోజనముల పరిమితము గల జలనిధి నవనీల దాటిపోగల నీదు మైత్రికడు ప్రాప్యము నాకు నీదు తండ్రికడు పూజుడు నాకు పర్వతోత్తముని కరమునని మెరి పవన తనయుడు పలికెను ప్రీతిని ఓ గిరీంద్రమా సంతసించి తిని నీ సత్కారము ప్రీతినందితిని రామ కార్యమై ఏగుచుంటిని సాధించు వరకు ఆగనంటిని నే పోవలే క్షణమెంతో విలువలే నీ దీవెనలే నాకు బలములే శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. స్వామి
అందరి జయ జయధ్వానాల మధ్య సముద్ర ఉల్లంఘన ప్రారంభమైంది. బ్రహ్మాండంగా వాయు వేగంతో సముద్ర ఉల్లంఘన ప్రారంభం చేశారు స్వామి. వాయు వేగంతో వెళ్తున్నారు. ఆ సముద్రంలో ఒక పర్వతం ఉంటుంది, దాని పేరు మైనాక. పూర్వము పర్వతాలన్నిటికీ రెక్కలు ఉండేవి. ఇంద్రుడు తన వజ్రాయుధంతో అన్ని పర్వతాల రెక్కలను ఖండించేశాడు. ఒక్క మైనాక పర్వతానికి మాత్రమే రెక్కలు ఉంటాయి. ఎందుకంటే వాయుదేవుడు తీసుకొచ్చి ఆ పర్వతాన్ని సముద్రంలో పెట్టాడు. మిగతావన్నీ అక్కడికక్కడెక్కడిగా పడిపోయినాయి. అందుకని అప్పుడు సముద్రుడు చెప్తాడు, మైనాక, రామకార్యంలో ఒక దూత నా మించి ఉల్లంఘన చేస్తున్నాడు. నా సముద్రంలో నువ్వు ఉన్నావు కాబట్టి, నీ పర్వతంలో మధుర ఫలాలు, కందమూలాలు, తేనెలు ఇన్ని ఉన్నాయి కాబట్టి, ఒక్కసారి నువ్వు యథేచ్ఛగా పైకి లేవగలవు కాబట్టి ఒకసారి ఆయనకి ఆతిథ్యం ఇవ్వాల్సింది అనగానే మారు ప్రశ్న వేయకుండా మైనాకుడు అలా పైకి లేస్తాడు. స్వామి మనకేదో ఆపద వాటిల్లింది అని చెప్పేసి తన వక్షస్థలంతో ఒక్కసారి ఢీకొట్టారు. అంత పెద్ద పర్వతం కూడా వెళ్ళి సముద్రంలో పడిపోతుంది. అప్పుడు మైనాకుడు అడుగుతాడు సముద్రుడిని, నాయన, రాముడు అన్నావు, దూత అన్నావు, ఇంకా నన్ను కొట్టలేదు, నన్ను ఒక్కసారి వక్షస్థలంతో నన్ను ఢీ కొన్నాడు, నేను కింద పడ్డాను అంటే అప్పుడు సముద్రుడు చెప్తాడు, నాయన, నీకు పూర్వ వృత్తాంతం చెప్తాను విను అని చెప్పేసి, సముద్రునైన నేను ఇదంతా వినాలమ్మా. సుందరకాండ అందరికీ తెలుస్తుంది, దీనిలో ఉన్న ఘట్టాలు ఎవరికి తెలియదు కాబట్టి చక్కగా వినండి. అందరికీ కాన్సన్ట్రేషన్ అందరు ఇక్కడ పెట్టేసి వినండి. నేను సముద్రునైన నేను నీళ్లు లేక ఇంకిపోయే పరిస్థితిలో ఉన్నాను. సముద్రుడు కావచ్చు, కానీ నీళ్లు లేవు నా దగ్గర. అప్పుడు రామచంద్రమూర్తి పూర్వీకుడు సగరుడు అనే చక్రవర్తి నన్ను మళ్ళీ నీళ్లతో కళకళాడేట్టు వృద్ధి చేశాడు కాబట్టి, ఆయన రుణం నేను తీర్చుకోవాలి కాబట్టి నేను ఆయనకి ఏదైనా మరి ఉపకారం చేయాలి కాబట్టి నా సముద్రంలో ఉన్నావు, నీకు చెప్పాను ఆయనకి ఆతిథ్యం ఇవ్వాల్సిందని చెప్పి అనగానే మళ్ళీ ఒకసారి పైకి లేస్తారు. ఒక్కసారి ప్రారంభమైన ప్రయాణం లంక వెళ్ళేదాకా ఎక్కడ ఆగాడు హనుమంతుడు. ఎక్కడ ఎన్ని అవాంతరాలు వచ్చినా దాటుకుంటూ ముందుకు వెళ్తారు కానీ ఎక్కడ ఆగాడు. అదే సుందరకాండ అంటే. ఎన్ని సమస్యలు వచ్చినా అవి దాటుకుంటూ ముందుకు పోయేదే సుందరకాండ. అంత శక్తి ఉంది సుందరకాండలో. అప్పుడు హనుమ ఇలా నన్ను సముద్రుడు పంపించాడు, రామచంద్రమూర్తి పూర్వీకుడు సగరుడు వృద్ధి చేశాట, నీళ్ళు లేక నా పర్వతంలో ఇన్ని మధుర ఫలాలు ఉన్నాయి, కందమూలాలు ఉన్నాయి, ఇవన్నీ కొద్దిగా స్వీకరించి కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని వెళ్ళు అనగానే అప్పుడు హనుమంతుడు, నాయన, నువ్వు ఇచ్చినవన్నీ నేను స్వీకరించినట్లే భావిస్తున్నాను ఈ ఆతిథ్యాలన్నీ, కానీ ఇది రామకార్యం. ఒక్కసారి ప్రారంభమైన కార్యం ఎక్కడ ఆగడానికి వీల్లేదు. ఎలా వెళ్ళాలి? యథా రాఘవ నిర్ముక్త శరః, రాఘవుడు రాముడు వదిలిపెట్టిన బాణం ఏ విధంగా ముందుకు దూసుకొని వెళ్తుందో ఆ విధంగా వెళ్తాను తప్పితే రామబాణానికి అక్కడ ఇక్కడ ఆగటం అనేది రామబాణానికి తెలియదు. అలానే వెళ్తాను. యథా రాఘవ నిర్ముక్త శరః శ్వశన విక్రమ, వాయుదేవుని కుమారుడు నేను. ఎక్కడికి వెళ్తున్నాను? తచ్చేత్మిష్యామి లంకా రావణ పాలిత, లంకను పరిపాలిస్తున్న రావణాసురుడు అక్కడ తల్లి బందీ అయింది, ఆమె దగ్గరికి వెళ్ళాలి నేను. మళ్ళీ కావాలంటే నిన్ను మళ్ళీ వచ్చి కలుస్తాను వచ్చేటప్పుడు అనగానే మైనాకుడు రెండు చేతులు జోడించి నమస్కారం చేసి, నీకు ఇక్కడి నుంచి అన్ని విజయాల సంపర్కతో వెళ్ళిరా అని చెప్పేసి నమస్కారం చేస్తారు. ఇంతకంటే మించిన ఇబ్బందులు స్వామికి ఇప్పుడు ఎదురవుతాయి. వాటిని కూడా ఏ విధంగా స్వామి ఎదుర్కొన్నారో మనం చూద్దాం. అనాయాసముగా అంబర వీధిని పయనము చేసెను పవన కుమారుని, ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు పులకాంకితులై ప్రస్తుతించిరి రామ కార్యమది